డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఎదుట ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేసి 77వ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ గత జగన్ పాలనలో పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను చెల్లించకపోవడం వల్ల నేడు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల యాజమాన్యం నిరాకరించడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను మంజూరు చేయాలని కోరారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నిరసన వ్యక్తం కార్యక్రమం పిలిపించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి జగనన్న విద్యా దీవెన ఫీజు రింబర్స్మెంట్లు, అదేవిధంగా జీవో నెంబర్ 78 రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలిపించడంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర నిరసన వ్యక్తం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు అధోగతి స్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థుల జీవితాలు మారడం ఎక్కడ కూడా కనిపించడం లేదు. వాళ్ళేమో మీరు ఫీజులు కడితేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారు విద్యను పూర్తి చేసుకున్న వారికి. అదేవిధంగా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి మీరు ఫీజు కడితేనే మీకు ఈరోజు ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామంటున్నారు, హాల్ టికెట్లు ఇస్తామంటున్నారు. ఈరోజు విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ వెళ్ళాలో చెప్పి కూడా ఈరోజు ఎవరికి ఏ విద్యార్థి నాయకుడు కూడా ఎవరు కూడా వెళ్ళి అడుగుతుంటే వారి సమస్యలు అనేక రకాలుగా అనేక మంది సమస్యలు చెప్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఎలక్షన్ సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కానీ వారికి ఎక్కడ కూడా ఏం కల్పించే విధంగా కూడా ప్రయత్నం చేయకపోగా ఇప్పుడు విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. కావున వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చొరవ చూసి విద్యార్థుల పక్షాన ఆలోచన చేసి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 77 కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల పక్షాన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.